యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటిదంటే, ఏ కాలంలో అయితే అధర్మం చాలా పెరిగిపోతుందో, ఏ కాలంలో అయితే ధర్మం తగ్గిపోతుందో, ఆ సమయంలో నన్ను నేనే ఒక అవతారాన్ని సృష్టించుకొని ఈ భూమిపై పెరుగుతున్న అధర్మాన్ని మొత్తం నశింపజేసి దుష్టులను శిక్షించి అలాగే ధర్మాన్ని కాపాడి మంచి వాళ్ళను రక్షిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు పలికాడు. దాని ప్రకారమే శ్రీ మహావిష్ణువు ఒక 9 అవతారాలెత్తి అధర్మం పెరిగిపోయినప్పుడల్లా అతను ఈ భూమిపైకి వచ్చి అధర్మాన్ని మొత్తం శిక్షించి ధర్మాన్ని నిలిపాడు. అలా శ్రీ మహావిష్ణువు ఈ భూమిపైకి వచ్చి ధర్మాన్ని కాపాడింది 9 సార్లు. సో శ్రీ మహావిష్ణువుకు 10 అవతారాలు ఉన్నాయి. 10వ అవతారం మాత్రం కల్కి అవతారం. ఆ అవతారం మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో వస్తుంది. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ శ్రీ మహావిష్ణువు ఈ దశావతారాల్లో మొదటి అవతారం పేరు వచ్చేసి మత్స్య అవతారం. ఇక్కడ మత్స్యము అంటే చేప అవతారం. సో శ్రీ మహావిష్ణువు అసలు మత్స్య అవతారాన్ని ఎందుకోసమని ఎత్తాడు, అసలు ఆ సమయంలో జరిగిన అధర్మం ఏమిటి, అసలు శ్రీ మహావిష్ణువు అసలు చేప అవతారాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనే ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కనుక, నా నాలెడ్జ్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ ఎదురు చూడండి. అలాగే నాకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ కోసం జస్ట్ వీడియోకి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, మత్స్య పురాణం ప్రకారం కల్పాంతరం సమయంలో, అయితే ఇక్కడ ఒక్క కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అని అర్థం. అది మనకు కొన్ని వేల సంవత్సరాలతో సమానం. అయితే అలా బ్రహ్మదేవుడు ఒక రోజు చాలా అలసిపోయి నిద్రలోకి జారుకుంటున్న సమయంలో బ్రహ్మదేవుని యొక్క ముక్కు నుంచి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉద్భవించాడు. సాధారణంగా మనందరికీ హయగ్రీవుడు అంటే విష్ణువు యొక్క అవతారం అని తెలుసు. కానీ ఆ హయగ్రీవుడు వేరు, అలాగే బ్రహ్మ యొక్క ముక్కు నుంచి వచ్చిన హయగ్రీవుడు వేరు. వీళ్ళిద్దరూ వేరు వేరు. అతను దేవుడైతే ఇతను రాక్షసుడు. అయితే బ్రహ్మదేవుడి యొక్క ముక్కులో నుండి హయగ్రీవుడు బయటకి రాగానే బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను దొంగతనం చేసి అతను ఈ విశ్వమంతా తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉండగా ఈ వేదాలు గనక నా చేతిలో ఉంటే ఎలా అయినా సరే నా దగ్గరికి విష్ణుమూర్తి వచ్చి నన్ను ఖచ్చితంగా సంహరిస్తాడు అని చెప్పి హయగ్రీవుడు అలా విశ్వమంతా తిరుగుతూ చివరికి నేను భూమిపైకి వెళ్తేనే శ్రీ మహావిష్ణువు నన్ను పట్టుకోలేడు అని చెప్పి హయగ్రీవుడు ఆ భూమిపైకి వెళ్తాడు. అయితే హయగ్రీవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆ భూమిపైన సత్యయుగం నడుస్తుంది. కాబట్టి అప్పటి జనాలందరూ ఎంతో సత్యంగా ధర్మంగా జీవిస్తూ ఉండేవారు. అయితే వేదాలను పట్టుకొని వచ్చిన హయగ్రీవుడు ఈ భూమిపైన తిరిగి ఈ భూమిపైన మొత్తం 70% నీరుతోనే ఉంది, కేవలం 30% మాత్రమే నేలతో నిండి ఉంది. కాబట్టి నేను ఈ 70% ఉన్న నీళ్లలో గనక దాక్కుంటే నన్ను శ్రీ మహావిష్ణువు పట్టుకోవడం చాలా కష్టమవుతుంది, అతనికి నేను దొరకను అని చెప్పి హయగ్రీవుడు ఆ నీటి లోపల దాక్కున్నాడు. కాబట్టి హయగ్రీవుడు ఇలా దొంగతనంగా దాక్కున్న తర్వాత వేదాలు దొంగలించబడ్డాయని చెప్పి దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మాకు వేదాలను తిరిగి తెచ్చివు అని చెప్పి అడుగుతారు. దానికి శ్రీ మహావిష్ణువు సరే అని చెప్పి హయగ్రీవుడి కోసం ఈ విశ్వమంతా గాలించడం మొదలు పెడతాడు. అలా శ్రీ మహావిష్ణువు వెతుకుతూ చాలా సంవత్సరాలు, చాలా కాలాలే గడిచిపోయాయి. అయితే అదే సమయంలో ఈ భూమి మీద మానవులు ధర్మంగా బతకడం మానేసి స్వార్థపరులుగా జీవించడం నేర్చారు. కానీ సత్యవ్రతుడు అనే ఒక మహారాజు, ఆయన ఎప్పటికైనా సరే నా జీవితంలో విష్ణుమూర్తిని చూడాలి అన్న ఉద్దేశంతో అతను నిరంతరం విష్ణుమూర్తిని ఆరాధిస్తూ కేవలం ఆహారం తీసుకోకుండా నీటిని మాత్రమే తాగుతూ బ్రతికేవాడు. అలా కఠోరమైన తపస్సును చేస్తున్న సత్యవ్రతుడి దగ్గరికి శ్రీ మహావిష్ణువు వెళ్ళి అతనికి దర్శనం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఇక్కడ విష్ణుమూర్తి హయగ్రీవుణ్ణి వెతికే పనిలో ఉన్నాడు కాబట్టి ఈ విశ్వమంతా హయగ్రీవుడి కోసం తిరుగుతూ ఉన్నాడు. అలా శ్రీ మహావిష్ణువు ఈ విశ్వమంతా వెతికి హయగ్రీవుడు దొరకకపోవడంతో తిరిగి ఆ హయగ్రీవుడు ఖచ్చితంగా భూలోకంలోనే జీవించి ఉంటాడు, లేకపోతే భూలోకంలోనే ఎక్కడైనా దాక్కొని ఉంటాడని చెప్పి శ్రీ మహావిష్ణువు భూలోకానికి తిరిగి వస్తాడు. అలా భూమి మీదకి హయగ్రీవుణ్ణి పట్టుకుందామని వచ్చిన విష్ణుమూర్తి ముందుగా హయగ్రీవుణ్ణి వెతకకుండా సత్యవ్రతుడికి దర్శనం ఇవ్వాలని అతని దగ్గరికి వెళ్తాడు. అయితే శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడి దగ్గరికి వెళ్ళిన సమయంలో సంధ్యా సమయం అవుతుంది.
ఆ సమయంలో సత్యవ్రతుడు సంధ్యావందనం చేస్తూ అతని చేతిలో ఉన్న నీళ్ళని ఆ భగవంతులకి అంటే సూర్యుడికి ఇలా అర్పిస్తూ ఉంటాడు. అలా సత్యవ్రతుడు సంధ్యావందనం కోసం ఆ సముద్రంలో నుంచి ఇలా చేతిలో నీళ్లు తీయగానే ఆ చేతిలో ఒక చిన్న చేప పిల్ల కనబడుతుంది. సరే, నా చేతిలోకి వచ్చిన చేపను మళ్ళీ తిరిగి అదే నదిలోకి పాడేద్దాం అనుకున్న సమయంలో ఆ చేప సత్యవ్రతుడితో మాట్లాడుతుంది. ఓ మహారాజా, నన్ను ఈ నదిలో పడేయవద్దు, ఎందుకంటే పెద్ద చేపలు అన్ని కలిసి నన్ను తినేస్తాయి, కాబట్టి నా ప్రాణాలు కాపాడండి అని చెప్పి సత్యవ్రతుడితో ఆ చేప వేడుకుంటుంది. అయితే ఇక్కడ సహాయం కోరిన వారిని రక్షించడం క్షత్రియుల యొక్క ధర్మం కాబట్టి ఆ చేప యొక్క మాటను విన్న సత్యవ్రతుడు వెంటనే ఆ చేపని తన రాజ్యానికి తీసుకువెళ్ళి ఒక చిన్న పాత్రలో ఆ చేపని వేసి అక్కడ ఉంచుతాడు. తర్వాత సత్యవ్రతుడు తిరిగి మరుసటి రోజు ఆ చేప దగ్గరికి వస్తే అయితే ఆ చేప ఆ పాత్రలో పట్టనంత పెద్దగా మారిపోతుంది. ఇక అసలు ఈ ఒక్క రోజులో ఈ చేప ఇంత పెద్దగా ఎలా మారింది అని చెప్పి సత్యవ్రతుడు ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆ చేపను అందులో నుంచి తీసేసి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు. అలా వేసిన మరుసటి రోజుకు కూడా ఆ చేప మళ్ళీ ఆ పాత్రలో పట్టనంత పెద్దదవుతుంది. ఈసారి సత్యవ్రతుడు ఆ చేపను తీసుకువెళ్ళి ఒక నదిలో వేస్తాడు. మళ్ళీ సత్యవ్రతుడు తిరిగి మరుసటి రోజు ఆ నది దగ్గరికి వెళ్తే ఆ నదిలో కూడా పట్టనంత పెద్ద చేపగా ఆ చేప చాలా పెద్దగా పెరిగిపోతుంది. కాబట్టి ఈసారి సత్యవ్రతుడు ఆ చేపని తీసుకువెళ్ళి సముద్రంలో విడిచిపెడతాడు. అయితే ఆ సముద్రంలో సత్యవ్రతుడు ఆ చేపని అందులో వెయ్యగానే అతని కళ్ళ ముందే ఆ చేప చాలా పెద్దగా మారడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ సత్యవ్రతుడికి ఇది సాధారణ చేప కాదు, ఇది సాక్షాత్తు నారాయణుడే, ఈ చేప సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి అర్థమవుతుంది. వెంటనే సత్యవ్రతుడు ఆ చేపకి అంటే మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడితో మరికొన్ని రోజుల్లో ఈ భూమి మొత్తం నీటితో మునిగిపోతుంది, కాబట్టి నేను నీకు ఒక పనిని అప్పజెప్పాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేది దైవ కార్యం కాబట్టి నువ్వు శ్రద్ధగా నిర్వహించు. అయితే నువ్వు ముందుగా ఈ విశ్వంలో లేనంత పెద్ద నౌకని నిర్మించు. అలా ఆ పెద్ద నౌకని నిర్మించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మొక్కల యొక్క విత్తనాన్ని ఒక్కొక్కటిగా ఆ నౌకలోనికి తీసుకురా. అలాగే ప్రతి ఒక్క జంతువుని, ఒక ఆడ జంతువు అలాగే ఒక మగ జంతువుని కూడా అందులోకి తీసుకురా. అలాగే ఈ భూమిపైన ఉన్న మహర్షులందరినీ కూడా ఆ నౌకలోనికి తీసుకురా. అయితే ఇక్కడ ముఖ్యంగా నువ్వు మర్చిపోకుండా వాసుకి పాముని కూడా ఆ నౌకలోనికి తీసుకువచ్చి మీరందరూ కూడా ఈ భూమి మునిగిపోయే సమయంలో ఆ నౌకలోకి ఎక్కి చాలా సురక్షితంగా ఉండండి. అయితే నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది, కాబట్టి నేను వచ్చేంత వరకు మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆదేశించి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే సత్యవ్రతుడు అక్కడి నుండి రాజ్యంలోకి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకువచ్చి ఒక పెద్ద నౌకని నిర్మించడం ప్రారంభిస్తాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు ఈ భూమిపైన హయగ్రీవుడి కోసం మొత్తం వెతికి ఇక భూమిపైన లేడని తెలిసి సముద్రంలో వెతకడానికి వెళ్తాడు. అలా వెతుకుతూ ఉండగా కొంతకాలానికి ఒక దగ్గర హయగ్రీవుడు వేదాలను దాచిపెట్టి వాటికి కాపలాగా ఉంటాడు. అయితే అలా హయగ్రీవుడిని చూసిన విష్ణుమూర్తి వెంటనే ఒక పెద్ద చేప ఆకారాన్ని తీసుకొని హయగ్రీవుడి వైపు ఎంతో కోపంగా వెళ్తాడు. అయితే హయగ్రీవుడు నా దగ్గరికి ఏదో వస్తుంది, నాకు శబ్దం వినిపిస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే అతని వైపు ఒక చేప వేగంగా ఎంతో కోపంగా రావడాన్ని గమనిస్తాడు. అయితే హయగ్రీవుడు అతని జీవితంలో చూడనంత చేపని అప్పుడు మొదటిసారి చూస్తాడు. కాబట్టి అతనికి భయం వేసి వెంటనే అతను కాపలాగా కాస్తున్న వేదాలను తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోతున్న హయగ్రీవుణ్ణి పట్టుకొని వెంటనే విష్ణుమూర్తి వేదాలను విడిపిస్తాడు. దాంతో హయగ్రీవుడికి మరియు చేప అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఇద్దరికి ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం కొన్ని రోజుల పాటే జరుగుతుంది. అయితే ఇలా జరుగుతూ ఉండగా సత్యవ్రతుడు ఆ పెద్ద నౌక నిర్మాణాన్ని పూర్తి చేసేస్తాడు. అలా పూర్తి చేసేసి విష్ణుమూర్తి ఆదేశించినట్టుగా మొక్కల యొక్క విత్తనాలను అలాగే జంతువుల్లో ఆడ జంతువును మగ జంతువును అలాగే మహర్షులందరినీ అంతేకాకుండా ముఖ్యంగా మర్చిపోకుండా చెప్పినందుకు వాసుకి పాముని కూడా తన రాజ్యంలోకి తెచ్చుకొని అన్నిటినీ ఒక దగ్గరనే తన రాజ్యంలో ఉంచుకుంటాడు. ఇలా అందరూ రాజ్యంలో సురక్షితంగా ఉన్న సమయంలో ఒకసారి పెద్ద ప్రళయం అనేది మొదలవుతుంది. ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరూ విష్ణుమూర్తి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎంతకి కూడా విష్ణుమూర్తి రాకపోవడంతో తమని తాము రక్షించుకోవడం కోసం వాళ్ళందరూ కూడా ఆ నౌకలోనికి ఎక్కి ఆ నీటి పైన తేలుతూ ఉంటారు. అయితే ఆ వరదలు అనేవి చాలా విపరీతంగా పెరిగి
సత్యవ్రతుడి యొక్క రాజ్యాన్ని కప్పేస్తాయి. అలాగే ఈ భూమిని మొత్తం నీటితో కప్పేస్తాయి. అసలు నేలని చూద్దామంటే కూడా ఎక్కడ కనిపించకుండా మొత్తం నీటితోనే కప్పబడి ఉంటుంది. అయితే సముద్రం యొక్క అలలు చాలా విపరీతంగా పెరగడంతో ఆ నౌక అనేది ఒకవైపు పడిపోతుంది. కానీ అందులో ఉన్న వాళ్ళు విష్ణుమూర్తి పైన నమ్మకం పెట్టుకొని విష్ణుమూర్తి యొక్క నామాన్నే జపించి మళ్ళీ తిరిగి ఆ నౌకని యథాస్థానానికి తెచ్చుకుంటారు. ఇలా జరుగుతూ ఉండగా సముద్రంలో ఉన్న విష్ణుమూర్తి హయగ్రీవుణ్ణి యుద్ధం చేస్తూ చివరికి సంహరించేస్తాడు. అలా హయగ్రీవుణ్ణి చంపేసి వేదాలను తీసుకొని విష్ణుమూర్తి నీటిపైకి వస్తాడు. నీటిపైకి వచ్చి చూడగానే ఆ నౌకలో వాళ్ళందరూ ప్రయాణిస్తూ కనిపిస్తారు. వెంటనే విష్ణుమూర్తి ఆ నౌకలో ఉన్న వాసుకి పాముని తీసుకొని ఒక వైపు కట్టి ఇంకొక వైపు విష్ణుమూర్తి ఉండి ఆ వాసుకి పాముని తన చేతితో పట్టుకొని అలలు ఎన్ని వస్తున్నా సరే, వరదలు ఎన్ని వస్తున్నా సరే ఆ నౌకని ఇలా లాగుకుంటూ వెళ్ళిపోతాడు. అలా శ్రీ మహావిష్ణువు ఆ నౌకని చాలా సంవత్సరాల వరకే లాగుతూ ఉంటాడు. అందులో ఉన్న జంతువులు, ప్రజలు అందరూ కూడా అందులోనే చాలా కాలం జీవిస్తారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత వరదలు అనేవి కొద్దిగా తగ్గిపోతాయి. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ నౌకని ఈ భూమిపైననే ఎత్తైన ప్రదేశం అంటే హిమాలయాల దగ్గరికి ఆ నౌకని తీసుకువెళ్తాడు. అయితే ఆ హిమాలయాల దగ్గరికి వెళ్ళిన తరువాత విష్ణుమూర్తి వాళ్ళందరినీ ఆ హిమాలయం కొండపైన దించేస్తాడు. ఆ తర్వాత మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సాధారణమైన మనిషి రూపంలోకి వస్తాడు. అలా వచ్చి శ్రీ మహావిష్ణువు అదృశ్యమైపోతాడు. ఇక సత్యవ్రతుడితో కొత్త యుగం అనేది మొదలవుతుంది. అయితే శ్రీ మహావిష్ణువు వెళ్ళే సమయంలో సత్యవ్రతుడితో, ఓ సత్యవ్రత, ఇప్పటి నుండే మానవ సృష్టిని కొనసాగించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్న వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చేసి తిరిగి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్య అవతారాన్ని సముద్రంలో ఎత్తి హయగ్రీవుణ్ణి సంహరిస్తాడు. సో ఆ విధంగా మొదటి అవతారమైన మత్స్య అవతారం అనేది జరుగుతుంది. ఇక రెండవ అవతారం గురించి మనం తర్వాత తెలుసుకుందాం. మీకు రెండవ అవతారం గురించి ఏంటో తెలిస్తే కింద ఆ అవతారం పేరుని కామెంట్ చేయండి. అలాగే దశావతారం సిరీసే కాకుండా మహాభారతం సిరీస్ కానీ, లేకపోతే టెంపుల్ మిస్టరీ కానీ, లేకపోతే డెత్ మిస్టరీలు కానీ, ఏ ఫ్యాక్ట్ అయినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కామెంట్ చేస్తే కనుక తర్వాతగా నేను ఆ వీడియోని చేస్తాను. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, వీడియోలు చేయాలంటే నాకు ఒక చిన్న మోటివేషన్ కావాలి కదా. కాబట్టి మీరందరూ కూడా నా వీడియోకి జనరల్గా లైక్లు చేస్తూ ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ వీడియోలు కనుక చూస్తూ ఉంటే ఇలాంటి మన పురాణాల యొక్క కథలు, అలాగే ప్రతి ఒక్క ఫ్యాక్ట్ని నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.